దయచేసి యెహెజ్కేలు 24, 25, 26, 27 వచనాలు ధ్యానించుకుని సాయంకాలం ఆరాధనకు వెళ్దాం. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నులకింపైన దానిని వారు ఇచ్చేయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయ దినమునందు నీకు సమాచారము తెలియజేయటకే తప్పించుకొని వచ్చిన ఒకడు నీ వద్దకు వచ్చును. ఇక్కడ ఇశ్రాయేలుకి ఆశ్రయము అతిశయాస్పదం, వారి కన్నులకి ఇంపైనదా ఇష్టమైనదా? కాబట్టి మార్చుకోండి దేవుని వాక్యం. కాబట్టి ఏది ఇంపైనది ఏంటది? పోయిన వారం చెప్పుకున్నాం, పోయిన వారం ధ్యానించుకున్నాం. ఏంటది? యెరూషలేములో ఉన్న దేవాలయం కదా. యెరూషలేము దేవాలయాన్ని ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు కదా. సో దేవుడు ఏమని చెప్పాడంటే, ఇక్కడ చూడండి, 1 రాజులు 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. 1 రాజులు 9:3 త్వరగా చదువు. నేను ఆలకించి తిని నా నామము అక్కడ, అంటే ఆ మందిరంలో సదాకాలం ఉంచుటకు ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచాను నేను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడుండును అని దేవుడు చెప్తున్నాడు. సొలొమోను కట్టించిన దేవాలయము ప్రతిష్ఠించిన తర్వాత ఈ దేవాలయంలోనికి నీ ప్రజలు ప్రార్థన చేసినప్పుడు, వారి తప్పులను ఒప్పుకున్నప్పుడు, లేక వారి ఇతర దేశాలకు చేసిన పొరపాట్లను బట్టి తప్పులను బట్టి తోసివేయబడినప్పుడు తిరిగి వచ్చి ఒప్పుకున్నప్పుడు వారిని ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. ఇక్కడ వారికి ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ఇక్కడ యాజక ధర్మం అనేది జరగాలి. సో చేసిన ప్రార్థనలన్నీ అంగీకరించిన తర్వాత 8వ అధ్యాయంలో ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా మనసు నా నామము సదాకాలం ఎల్లకాలం ఉంచుటకు ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచాను, నేను పవిత్రపరిచాను. రెండోది ప్రత్యేకపరిచాను. సో అది. మూడోది ఏంటి? నా దృష్టియు ఎల్లప్పుడూ అక్కడ. ఎక్కడ ఉంటుంది? కాబట్టి అందుకు నేను దావీదు అనేక సార్లు, ప్రభువా నీ కన్నులు నీ చెవులు నా ప్రార్థన వైపు, నీ దృష్టి నా వైపు ఉండినట్లు సహాయం చేయమని ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాడు కదండి. యేసుక్రీస్తు ప్రభు మనలో ఒక్కొక్కరిని ఏం చేశాడు? రక్షించాడు. తన ప్రాణం పెట్టి రక్షించాడు. తన దేహాన్ని కూడా దేవాలయానికి పోల్చాడు. ఈ దేవాలయాన్ని నేను కొనుగొట్టి 3 రోజుల్లో దీన్ని ఏం చేస్తాను? తీసుకొస్తాను. మన దేవాలయం కూడా శిథిలం అయిపోతుంది. ఏ శరీరం అనే దేవాలయము ఇది అపవిత్రపరచబడింది. యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి మనం పరిశుద్ధపరచబడ్డాం. మన ఆత్మ బ్రతికింది. ఈ దేహము దేవుని ఆత్మకు ఆలయం. కాబట్టి ఎప్పుడైతే ఈ దేహము శిథిలం అయిపోయిన తర్వాత దేవుడు శాశ్వతమైన దేహాన్ని మనకి ఇవ్వబోతున్నాడు కదండి. శాశ్వతమైన దేహం. ఇక ఆ దేహం ఎప్పుడైనా చనిపోతుందా? ఎప్పుడైనా షుగర్ వస్తుందా? ఎప్పుడైనా మానేస్తుందా? దేవుని సన్నిధిలో చనిపోతుందా? మనమైతే 1 వారం వస్తే మళ్ళీ 2-3 వారాలు కనపడదు. ఎందుకంటే ఈ దేహంలో ఇబ్బందులు అలా ఉంటాయి, మానవ హద్దుబాట్లు ఉంటాయి. కొంతమంది బంధువులు వచ్చారని, కొంతమంది ఊరికి వెళ్ళారని, కొంతమంది రోగాలు వచ్చినాయని, వచ్చినాయని వచ్చి దేవుని సన్నిధికి రాకుండా ఉంటారు. దేవుని సన్నిధిలో ఏముంది? ఇది పరిశుద్ధపరచబడింది. ఆయన కనుదృష్టి ఆయన మనస్సు ఎప్పుడు కూడా దీని మీద ఉంటుంది. దీంట్లోకి వచ్చేవారి మీద ఉంటుంది. మనం ఏం చేస్తాం? దీన్ని వదిలేసి ఎక్కడెక్కడ ఉంటే ఎవరి మీద ఉంటుంది దృష్టి?
కదా. మన దృష్టి దేవుడి మీద ఉంటుంది కానీ లోకం మీద ఉంటుంది, లోక విషయాల మీద ఉంటుంది. అలాంటప్పుడు సాతాను దృష్టి మన మీద పడిందంటే వాడు ఏడ్చుకుపోతాడు కదండి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇశ్రాయేల్ కూడా ఇంపైనది ఏదది? యెరూషలేములో ఉన్న దేవాలయము సొలొమోను కట్టించింది కదా. అనేక మంది ప్రార్థనలు ఆలకించింది, బలులు అంగీకరింపబడ్డాయి, అక్కడ ధర్మశాస్త్రం బోధింపబడింది. దాన్ని ఏం చేశారు? నిరాకరించారు, తృణీకరించారు, ధర్మశాస్త్రాన్ని పాటించకుండా పోయారు, అక్కడ ప్రార్థన చేయకుండా పోయారు. వారంతా ఏమైపోయారు? నాశనం అయిపోతారని చెప్పారు. ఓకే, వాళ్ళంతా కూడా చనిపోతారని చెప్పాడు. తర్వాత వారి కుమారులు కుమార్తెలను నేను తీసివేయ దినమునందు నీకు వచ్చును. ఇట్లా ఇదంతా జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తప్పించుకొని వస్తాడు. ఈ సమాచారం ఎవరికి తెలియజేయటానికి? దీని అర్థం ఏంటంటే యోబును సాతాను శోధిస్తున్నాడు కదా. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అయితే ఒకడు తప్పించుకొని వచ్చి ఏమైంది? జంతువులన్నీ కూడా చచ్చిపోయినాయని చెప్పాడు. ఇంకొక ఆయన వచ్చి ఏం చెప్పాడు? పంట అంతా పాడైపోయిందని చెప్పాడు. ఇంకొక ఆయన వచ్చి ఏం చెప్పాడు? నీ కుమారులు కుమార్తెలు కూడా మా ఇంట్లో వాళ్ళు భోజనాలు విందు చేసుకుంటున్నప్పుడు చనిపోయారని చెప్తాడు. ఒకడు వచ్చి చెప్పిన వెంటనే ఆయన ఏం చేశాడు? యెహోవా ఇచ్చెను, లేకపోతే ఏమవుతుంది? గుండె ఆగిపోతుంది. చింతలు రాకుండా ఉండాలి అంటే ఇది దేవుడు అనుమతించాడు కనుక దాని ప్రభావం మన మీద పడకుండా ఉండాలి అంటే వెంటనే ఆరాధించాలి. యెహోవా ఇచ్చెను తీసుకు, అప్పుడు నెమ్మది అనేది వచ్చింది. సో అలాగే దేవుడు ఏం చేశాడంటే ఆ తీరిపోయిన తర్వాత, ఏది ఆ శోధన తీరిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని అంతులు ఇచ్చాడు? 2 అంతులు ఇచ్చాడు కదా. అర్థమవుతుందండి. సో ఈ లోకంలో ఇశ్రాయేలుకి ఏది ఇంపుగా ఉండాలి? మనకి ఏది ఇంపుగా ఉండాలి? మేరీ వింటున్నావా? ఏది ఇంపుగా ఉండాలి? దేవుని మందిరం ఇంపుగా ఉండాలి కదా. దేవుని మందిరం ఎందుకు ఇంపుగా ఉండాలి? ఇక్కడి నుంచి దేవుని వాక్యం దేవుడు ప్రకటిస్తాడు. రెండవది, దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. మందిరానికి వచ్చాం, ఎన్ని గంటలకు రావాలి? మనం స్పెషల్. అందరూ టైంకి వస్తారు, మనం స్పెషల్. దేవుడి కనుదృష్టి ఉంటుందా? అట్లా ఉండదు. ఏం చేయాలి? అత్యవసరమైన పరిస్థితులు ఉంటాయి తప్ప ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా ఏం చేయాలి? జయించాలి. ఓకేనా? అదే దూరం వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాం? కొద్దిగా ముందుగానే దగ్గరుంటే ఏం చేస్తాం? నిర్లక్ష్యం. వాళ్ళు స్టార్ట్ చేస్తారులే, పాటలు పాడుకుంటూ ఉంటారులే కదా. పాటల ద్వారా కూడా దేవుని స్తుతించాలి కదా, పాటల ద్వారా వర్తమానం నేర్చుకోవాలి కదా. కాబట్టి ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు యెరూషలేం పట్టణాన్ని, యెరూషలేం దేవాలయాన్ని, దేవుణ్ణి ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ నా కనుదృష్టి ఉంటుంది, నా మనసు ఇక్కడ ఉంటుంది, ఈ ప్రార్థనలు నేను అంగీకరిస్తాను అని చెప్పిన చోటు ఏం చేశారంటే వారు నిరాకరించారు. మనలో కూడా ఎక్కువ నిర్లక్ష్యం అనేది వచ్చేస్తుంది భక్తి జీవితం కదండి. తప్పుడు బోధనలు నేర్చుకోవడానికి చాలా చురుకుగా ఉంటాం, సత్యాన్ని నేర్చుకోవడానికి నిర్లక్ష్యత చూపిస్తాం. అట్లా ఉండటానికి వీలు లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దేవుడు తీర్పు తీర్చిన రీతిగా ఇశ్రాయేలు దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టారు కాబట్టి, వారికి ఇంపుగా ఉండవలసిన దాన్ని కంపుగా చూశారు కాబట్టి దేవుని మందిరం కంప. ఇది లేకపోతే మన ఆత్మీయ జీవితం ఎక్కడుంటుంది? ఆనాడు యాకోబు ఏమని గ్రహించాడు? ఇది దేవుని మందిరమే, ఇది భయంకరమైన స్థలము. కాబట్టి వెంటనే ఇది పరలోకానికి గవని. అర్థమైందండి? ఇది పరలోకానికి గవని, పరలోకానికి సిద్ధపరుస్తుంది.
నిచ్చెన చూపించాడు. మెట్ల యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక మెట్టు ఎక్కాం. తర్వాత ఆ మెట్లు ఏం కావాలి? పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఎక్కాలంటే ఏమి నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి, పరిశుద్ధులందరూ కలిసి ప్రార్థన చేయాలి, పరిశుద్ధులందరూ కలిసి ఆరాధన చేయాలి. ఓకేనా? ఎక్కడ నిర్లక్ష్యం అనేది. వారి మీదకి శిక్ష వచ్చింది. శిక్ష వచ్చినప్పుడు వారి కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, అందరూ చనిపోయారు. ఆ సమాచారం దేవుడు తీర్పు తీర్చాడు. వారి నిర్లక్ష్యాన్ని బట్టి వారికి తీర్పు వచ్చింది, వారంతా హతులయ్యారు అని చెప్పడానికి ఒక దూత వచ్చి ఎవరికి చెప్పాడండి? చెప్పాడు సమాచారం. ఎందుకంటే ఈయన కనిపెడుతున్నాడు. ఎందుకంటే ఈయన ద్వారా దేవుడు ప్రవచనం చెప్పాడు. వాళ్ళు ఇలాగా తనకి అతిశయాస్పదాన్ని, దేవుని మందిరాన్ని వారు నిర్లక్ష్యం చేశారు కాబట్టి వారి మీదకి ఇదంతా వస్తుంది. అందుకనే మనం ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఉండేదే కొంత సమయం దేవుని మందిరంలో. మీ ఇంట్లో ఆఫీస్లో ఉండమంటే 8 గంటలు ఖచ్చితంగా ఉంటారు. దేవుని మందిరంలో గంటన్నర ఉండాలంటే కడుపు మంట కదా. అట్లయితే ఎట్లా అండి? అట్లా ఉండదు. అయితే దేవుడు యేసు ప్రభు చూడండి, ఏకంగా మన ఆత్మరక్షణ కొరకు నరకం నుంచి రక్షించి పరలోకంలో కూర్చుండి పెట్టడానికి, నిత్యమైన విశ్రాంతి ఇవ్వటానికి తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంత త్యాగం చేసినప్పుడు ఎంతగా ప్రేమించాలి? నేను ఎంతగా ప్రేమించాను, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావని అడుగుతున్నాడు యేసు. ఏం చెప్తాం మనం కదా? అందుకనే సమయం పాటించేది, సమయానికి వచ్చేది, ముఖ్యంగా యవనస్తులు, యవన జంటలు రావాలి. ఓకేనండి? ఒకవేళ అత్యవసర పరిస్థితి, అనారోగ్యం వచ్చింది, సడన్గా ఏమన్నా అయింది, అలాంటప్పుడు దేవుడు కృప అనేది ఇస్తాడు. అయితే మీ పరిస్థితులు నాకు తెలియదు కాబట్టి నేను అందరికీ కామన్గా సమిష్టిగా చెప్తూ ఉంటాను. మీ పరిస్థితిని బట్టి చూసుకొని జాగ్రత్తగా రావాలి, బెటర్ కావాలి. తర్వాత వచ్చి ఏం చెప్తున్నాడు? తెలియచెప్పుడికే తప్పించుకొని వచ్చినప్పుడు నీ వద్దకు వస్తాడు. ఆ దినమునని ఉండక నేను యెహోవానై ఉన్నానని ఎట్లా తెలుసుకుంటారు? దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచన వాక్యములు వారి మీద నెరవేరినప్పుడు కదా, వారు ఏమని తెలుసుకుంటారంటే యెహోవా అని తెలుసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు అని అందరూ తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకోరు ఎవరు. ఎప్పుడు తెలుసుకుంటారు? యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు, లోకానికి శ్రమ వచ్చినప్పుడు, అప్పుడు యేసు తప్ప ఎవరు ఉండరు కాబట్టి అప్పుడు గ్రహిస్తారు. లేకపోతే కొంతమంది ఎప్పుడు గ్రహిస్తారు? ఇక్కడ ఉన్నంత వరకు గుడ్డిగా ఉండి యేసు ప్రభువును దూషిస్తూ, ద్వేషిస్తూ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులను కూడా దూషించి, ద్వేషించి, వెలువేస్తూ, వారిని హింసిస్తూ ఏం చేస్తూ ఉంటారు. సడన్గా చనిపోతారు. ఎక్కడ కళ్ళు తెరుస్తారు? నరకంలో కళ్ళు తెరుస్తారు. ఎక్కడ కళ్ళు తెరుస్తారు? మనం ఎక్కడ కళ్ళు తెరిచాం? పూర్తిగా తెరవలేదు, పూర్తిగా తెరవాలి. ఓకే, మెల్లకన్ను చూసినట్టు చూడదు కదా. దేవుని పూర్తిగా మంచిగా చూసి నేర్చుకోవాలి. ఉత్సాహంగా ఉంటారు, ప్రోత్సాహకరంగా ఉంటారు. ఓకే, ఆ రీతిగా చేయాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుందండి? దేవుడు చెప్పింది ఏదన్నా నెరవేరకుండా ఉంటుందా? ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే అంత దీర్ఘశాంతాన్ని చూపిస్తుంది. అయితే వారి మీదకి నిర్లక్ష్యం చేసినందుకు, దేవుని మందిరాన్ని, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన, అంత ఖర్చు పెట్టి అంత చేసి 7 సంవత్సరాలు సొలొమోను దాన్ని కడితే దాన్ని మీరు నిరాకరించటానిక? ఎవరైనా మీరు 1 కోటి రూపాయలు పెట్టి మంచి ఇల్లు కట్టుకొని దాన్ని నిరాకరిస్తారా? ఏం చేస్తారు? వదలరు, దాన్ని గతులేస్తారు. ప్రతి వాళ్ళకి చూపిస్తారు, చూడు నా ఇల్లు చూడు
కదండి. అలా దేవుని మందిరానికి మనం ఏం చేయాలి? రావాలి. వచ్చి ఇక్కడ ఏం చేయాలి? మనం దేవుని స్తుతించాలి, అనుదినము దేవుని స్తుతించాలి. సో ప్రభు దినాన్ని దేవుని స్తుతించాలి. ప్రతిరోజు కోడికలు ఉంటాయి, వాటిలో కూడా పాల్గొందాలి. లేకపోతే ఏమవుతామంటే విశ్వాసంలో బలహీనలు మొత్తం, శరీరానుసారంగా ప్రవర్తిస్తాం. వాక్యాన్ని నేర్చుకోకపోతే పరిపక్వత అనేది రాదు. మీ పిల్లలు పుడతారు, వారికి పాలు ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది? పుట్టిన వెంటనే, పుట్టినప్పటి నుంచి ఇవ్వాలి వద్దా? ఇచ్చే కొద్ది ఏమవుతారు? ఇది తల్లి లాంటిది. సంఘం ఏంటుంది? తల్లి. ఇదే పాలు ఇస్తుంది. వాక్యం అనే పాలతో మనల్ని ఏం రాజశేఖర్ విన్నావా? అదెంత పోషిస్తుంది అది. కాబట్టి మందిరం ముఖ్యమా కాదా? కానీ ఎన్ని గంటలకు రావాలి? కరెక్ట్ టైం. ఈసారి నుంచి వస్తాం కదా, కేవలం ఆదివారమే రావాలి? ప్రతి మిగిలిన రోజుల్లో కూడా రావాలి. డ్యూటీలు ఉంటాయి, ఆయన రావాలి. ఒకవేళ మీకు డ్యూటీలు ఉన్నాయనుకుంటే మేము వాక్యం మీకు యూట్యూబ్లో పంపిస్తున్నాం. అది మీ నంబర్లు నోట్ చేసుకుని ఫీడ్ చేసుకుని చదువుకొని విని మనసు మారాలి, అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏం చేస్తామంటే ఇశ్రాయేల్ రక్షణ పొందిన వారికి నిత్యమైన తీర్పు ఉంది. రక్షణ పొందిన వారు తప్పులు చేస్తే, యేసు ప్రభుని ఎరిగిన వారు తప్పులు చేస్తే రెండంతల శిక్ష. ఒకటి శరీరంలో ఉంటుంది, క్రీస్తుని నిరాకరిస్తే ఆత్మలో కూడా ఉంటుంది. రెండంతల శిక్ష అంటే అది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. తబలా లాగా, తబలా డోలక్, డోలక్ రెండు వైపులా పడతారు. అర్థమైందండి? అట్లా. కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి భయంకరమైన శిక్ష నుంచి మనం తప్పించడానికి ఇప్పుడు సొలొమోను రాళ్లతో దేవాలయాన్ని కడితే, ఇప్పుడు సజీవ రాళ్లతో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు. ఎవరు సజీవ రాళ్ళు? మనమే సజీవ రాళ్ళు. ఎందుకు అంటే మనమే సంఘం. ఇప్పుడు బిల్డింగ్ కాదు, బిల్డింగ్ మన కొరకు. మనం ఎవరి కొరకు అండి? ప్రభు. ప్రభుని ఏం చేయాలి? మనం సమాజంగా కూడి దేవుని స్తుతించేది నేర్చుకోవాలి. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను ఏర్పరచబడినది అమూల్యమును రాయగు ప్రభు యొద్దకు. అమూల్యమైన రాయి ఎవరండి? యేసు ప్రభు. వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా అర్పించుటకు ఉండునట్లు రాళ్ల వలె ఉండి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆత్మ సంబంధమైన మందిరం. అందుకనే శ్రద్ధ వహించాలి. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను సజీవ రాయిగా చేయటానికి, తన సంఘములో ఒక రాయిగా చేయటానికి యేసు ప్రభు తాను అర్పించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమై సజీవ రాళ్ళుగా మనం ఏం చేయాలి? మందిరముగా కట్టుకోవాలి. అంటే ఎవరి స్థానంలో వారు ఉండాలి. అందరికీ దేవుడు ఏమిచ్చాడు? పరిచర్య ఇచ్చాడు. అందరికీ సమిష్టిగా యాజక ధర్మం ఇచ్చాడు. యాజక ధర్మం అంటే అర్థం ఏంటి? ఆరాధన చేయటం. యాజక ధర్మం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయటం. ఈ మందిరానికి, సంఘానికి వచ్చినప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలి అనే విషయాలు మీకు చెప్పబడతాయి. వాటి కొరకు చేయాలి. సమాజముగా కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సమాజముగా కూడా మనం ప్రార్థన చేయాలి. సో దాని కొరకు సంఘముగా మనం ఇతరులకి యేసు ప్రభు గురించి చెప్పాలి. ఇదంతా కూడా యాజక ధర్మం కిందకి వస్తుంది. కాబట్టి సొలొమోను రాళ్లతో దేవాలయం కట్టాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరితో కడుతున్నాడు? దాన్ని నమ్మిన మనతోనే కడుతున్నాడు. మనల్ని పరిశుద్ధపరచుకొని, తన సొంత రక్తం ఇచ్చి పరిశుద్ధపరచుకొని, తన ఆత్మ చేత ముద్రించి మనల్ని ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు. ఈ సదుపాయాలన్నీ ఎవరు చేశారు? ఒక సేవకుడిని పెట్టడం కదా, పాస్టర్ని పెట్టడం, తర్వాత ఇవన్నీ కూడా మీకు కూడా దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్కరికి ఒక పని ఇచ్చాడు. పని లేని వారు ఉంటారు ఎవరైనా?
కాబట్టి ఆ పని చేస్తున్నావా మరి? చేయాలి. ఇప్పుడు ఇందాక చదువుకున్న వారి దగ్గరికి ఇశ్రాయేలుకి శిక్ష ఎందుకు వచ్చింది? వారి దేవుని మందిరాన్ని నిరాకరించారు, నిర్లక్ష్యం చేశారు. వారికి ఇంపైనదంటే దేవుని మందిరం ఇంపుగా ఉంటారు, కానీ ఎట్లా ఉంది వాళ్ళకి? అసహ్యంగా ఉంది. ఎక్కడ ఉంటుంది దేవుని కనుదృష్టి? దేవుని మందిరం మీద ఉంటుంది. ఆయన చెవులు దేని వైపు ఉంటే అక్కడ చేసే, నేనేదో చేసేసిన ప్రార్థన చేస్తే చేయొచ్చు, కానీ దేవుని మందిరానికి వచ్చి చేయాలి. దేవుని మందిరంలో అందరూ కూడా చేయాలి. ఎవరి కొరకండి? మనమందరం కలిసి, అప్పుడు మందిరం అవుతుంది. ఎవరికి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఎట్లా? ఇటుకలు సగం మేము బయటికి పోతామంటే బిల్డింగ్ ఉంటుందా? 4 పిల్లర్లు ఉంటే ఆ పిల్లర్ నేను పక్కకి బయటికి పోయేస్తానంటే కుదురుతుందా? ఒకవేళ దానికి మనసు కాళ్ళు ఉంటే అలాగే చెప్పేది కదండి. మనకి ఉన్నందుకు ఏం చేయాలి? యేసు ప్రభు యొక్క అదుపులో ఒక బిల్డింగ్ లాగా ఉండాలంటే ఏం చేయాలి? అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇంతకీ మనం రక్షించింది ఎందుకంటే దేవునికి ఏంటి? బలులు అర్పించు. బలులు ఎన్ని బలులు ఉన్నాయి? ఒకటి మెయిన్గా ఏంటంటే పాప పరిహారార్థ. మనం తప్పులు చేస్తే ఏం చేయాలి? ఒప్పుకుంటే, మన పాపాలు ఒప్పుకుంటే క్షమించి పవిత్రపరుస్తాడు. ఎప్పుడైతే మనం పవిత్రపరచబడ్డామో దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, దేవుణ్ణి పొగడాలి. రెండోది ఏంటంటే దేవుడు మనకిచ్చిన రక్షణ మనకు ఉచితంగా వచ్చింది. యేసు ప్రభు సెలవులో ప్రాణం పెట్టి మరణాన్ని జయిస్తే వచ్చింది. ఆయన ఒట్టిగా వచ్చింది ఆయనకి. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు మీరు కష్టపడి ఉద్యోగం చేస్తారు, పిల్లలకి కావలసినవన్నీ కూడా ఇస్తారు. వాళ్ళకి ఉచితంగా వచ్చిన పిల్లలకి కష్టపడింది ఎవరు? తల్లిదండ్రులు. రేపు యాకోబు కూడా కష్టపడారు కదా. అది అట్లాగే ఇప్పుడు అందుకనే యేసుక్రీస్తు మనందరి కొరకు శ్రమపడి శిలువ వేయబడి కదా మనల్ని రక్షించుకుంటే మనం ఎక్కడప్పుడు ఆయన నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ చేయవలసిన పరిచర్య ప్రతి వారు చేయాలి. దానికి సమయానికి వచ్చేది నేర్చుకోవాలి. వారానికి ఒక్కరోజు వస్తే సరిపోదు కదా, అది సరైన భక్తి కాదు, ఉడతా భక్తి. ఉడత మోకాళ్ళ మీద లేస్తుందండి, ఇట్లా లేస్తుంది. ఎంతసేపు ఉంటుంది చూడండి మీరు, 2 సెకండ్లు ఉంటే ఉడతా భక్తి కదా. చూసారు ఎప్పుడన్నా ఉడతా? 2 చేతులు పైకెత్తుంది, ఇట్లా చూసుకోండి. వేసి 2 కాళ్ళ మీద మోకరిస్తుంది కదా. ఎంతసేపు ఉంటుందో చూడండి. అది కాబట్టి ఉడతా భక్తి మనకు ఏం భక్తి ఉండాలి? కాబట్టి దేవుని బిడ్డలాగా మనం భక్తి కలిగి వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి. లేకపోతే విశ్వాసంలో బలపడడం, స్థిరపడడం, మన పరలోక యాత్ర, పరలోకానికి చేరతామో లేదో కూడా తెలియదు. మీరు అనుకుంటారు ఏసాయనే నమ్ముకున్నానంటే సరిపోదు అన్నమాట. ఓకే, ఏం కావాలి? మనం బలపడి స్థిరపడాలి, విశ్వాసంలో బలపడి స్థిరపడాలి, క్రీస్తులో బలపడి స్థిరపడాలి, ఆయనతో సంబంధ సహవాసాలు సరిగ్గా కలిగి ఉండాలి. ఇవన్నీ సంఘం ద్వారా కలిగి ఉంటాం. కాబట్టి మనం క్రమశిక్షణ పాటించాలి. ఆ దినాల్లో శిక్ష ఎందుకు వచ్చింది? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం. ఈ దినాల్లో ఎందుకు వస్తుంది? 2 అంతలు వస్తుంది. శరీరంలో వస్తుందంట. అయితే ప్రభు కనికరం గలవాడు, జాలి కలిగిన వాడు. మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన మార్చుకోవాలి. విన్న వెంటనే ఏం చేయాలి? మనం ఏమంటే వచ్చే వారం కూడా అట్లాగే చేస్తానంటే కొన్ని రోజులు వదిలేస్తాడు. తర్వాత ఏమవుతుంది? తను తప్పుకున్నాడంటే సాతాను వచ్చి పట్టుకుంటాడు. సాతాను ఏం చేస్తాడు? గుద్దు చంపుతాడు. ఓకే, అలా లేకుండా జాగ్రత్తగా ఉన్నాం. సో ఆరాధనలోకి వెళ్దాం.